ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. నేను మెక్సికోలో ఎర్రగడ్డల్ని ఇంకా మరిన్ని వెజిటేబుల్స్ చూపిస్తాను చూడండి. ఈ ఎర్రగడ్డ చూడండి, ఒక్క ఎర్రగడ్డ ½ కిలో ఉందన్నమాట. అంత పెద్ద ఎర్రగడ్డ అయితే ఇది 32 pesos అన్నమాట ఒక్క కిలో. ఈ టమాటా చూడండి ఎంత లావుగా ఉందో, చాలా దృఢంగా ఉంది. సో దీని పేసో చూసుకుంటే 69 pesos అన్నమాట. ఇవి నాటి టమాటాలు అన్నమాట. ఇవి చాలా కాస్ట్లీ ఇక్కడ. 69 pesos అంటే మీరు దీన్ని 4తో గుణిస్తే మీకు మన ఇండియన్ కరెన్సీ తెలుస్తుంది. ఇచ్చుండి ఇది హైబ్రిడ్ టమాటాలు 14 pesos అన్నమాట. సో ఈ టమాటాలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీని తర్వాత చూస్తే దీన్ని ఆవకాడో అంటారు. ఇది మెక్సికోలో చాలా ప్రసిద్ధి అన్నమాట. ఎక్కడ చూసినా మీకు ఆవకాడో దొరుకుతుంది. 24 pesos ఒక కిలో ఇస్తున్నారు అనమాట. సో చాలా తక్కువ రేట్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడే వీళ్ళు పండిస్తారు కాబట్టి ఎక్కడ చూసినా మీకు ఆవకాడో కనిపిస్తుంది అనమాట. మెక్సికోకి ప్రసిద్ధి ఆవకాడో అన్నమాట. సో ఇంకా మరిన్ని వెజిటేబుల్స్ చూసినట్టయితే ఇది గ్రీన్ టమాటో అంటారు అనమాట. గ్రీన్ టమాటో కూడా ఇక్కడ చాలా బాగా తింటారు ఇక్కడ. ఈ ఆనియన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇది వైట్ ఆనియన్ అంటారు దీన్ని. తెల్లగా ఉంది ఎర్రగడ్డ, 29 pesos అన్నమాట. ఇది కూడా ఒక్కొక్క ఆనియన్ గడ్డ ఆల్మోస్ట్ ఒక ½ కిలో ఉంది, అంత పెద్దదిగా ఉంది. ఇది చూడండి యాపిల్స్, కలర్ఫుల్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ చూడండి, జస్ట్ 29 pesos. యాపిల్స్ అన్నమాట, డిఫరెంట్ యాపిల్స్, డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఒక్కొక్కటి కిలో 29 pesos, 42 pesos, 49 pesos, 60 pesos అట్లా ఉన్నాయన్నమాట. ఈవెన్ మన ఊర్లో కూడా అలాగే కదా, డిఫరెంట్ యాపిల్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. స్ట్రాబెరీ నాకైతే చాలా టేస్టీగా అనిపించింది కంపారిటివ్లీ ఇండియాలో నేను ఒకసారి టేస్ట్ చేసా, ఒకసారి టేస్ట్ చేసా, కొద్దిగా ఉప్పుగా అనిపించింది, బట్ బాగానే ఉండింది. బట్ ఇది మాత్రం చాలా తీయగా ఉంది, చాలా బాగా టేస్టీగా అనిపించింది నాకైతే. 52 pesos అన్నారు, తీసుకున్న ఒక ప్యాకెట్. ఆ తర్వాత ఇది బ్లూ బెర్రీస్ అంటారు అనమాట దీన్ని. ఈ బ్లూ బెర్రీస్ కూడా 32 pesos అన్నారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది, నోట్లో పెట్టుకుంటే అలాగే కరిగిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంది బ్లూబెర్రీ. సో ఆ తర్వాత మీకు తెలిసిందే పపాయ చూపిస్తాను చూడండి. చాలా పెద్దగా ఉన్నాయి, సైజ్ వైజ్ చాలా పెద్దగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత ఇది చూడండి ఎల్లో కలర్ కర్బూజకాయ అన్నమాట, వాటర్ మిలన్, చాలా టేస్టీగా ఉంది. 16 pesos అన్నారు ఒక కిలో. సో ఇండియాలో కూడా దొరుకుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం నాకు తెలియదు దీని పేరు, బట్ మెక్సికోలో చాలా ఫేమస్ అనమాట. ఆ కాయ చాలా బాగా తింటారు వీళ్ళు. ఆ తర్వాత మీకు తెలిసిందే మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయి చూడటానికి. 40 pesos, 30 pesos, 36 pesos అనమాట ఈ కిలో. సో చాలా టేస్టీగా ఉన్నాయి. మెక్సికో మైలోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మంచి వీడియోస్ వస్తున్నాయి.